హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మా పాప చూడండి మార్నింగే లెగిసి బుక్ పట్టుకొని అయితే చదివేస్తుందండి. అలానే మా వారు లీవ్ తీసుకొని ఇంటికైతే వస్తున్నారండి. పండగ హడావుడైతే స్టార్ట్ అయిపోయిందండి. ఇంక అందరం బ్రేక్‌ఫాస్ట్ చేసి పనులైతే స్టార్ట్ చేశామండి. ఇక్కడ మా అత్తమ్మ బూజి అయితే దులుపుతున్నారండి. ఈలోపు వంట పనులన్నీ అయిపోయాక తినేసి పిండి వంటలైతే స్టార్ట్ చేసేద్దాం. నేను ఇక్కడ 1½ గ్లాస్ పప్పు అయితే తీసుకున్నానండి. కందిపప్పు మంచిగా 2-3 టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. అలానే ఇంకా ఇందులోకి ఒక ఉల్లిపాయ, అలానే 2 పచ్చిమిర్చి, 3 టమాటాలు, కొంచెం కొత్తిమీర అయితే కట్ చేసుకుని అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఇందులో అయితే వేసేద్దాం. ఇప్పుడు ఇందులోనే చిటికెడు పసుపు, ఒక స్పూన్ కారం, అలానే కొంచెం చింతపండు అయితే వేస్తున్నానండి. ఇందులోనే కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే విజిల్ వచ్చినప్పుడు పొంగకుండా అయితే ఉంటుందండి పప్పు. అందుకోసం అయితే ఆయిల్ అయితే వేసాను. ఒక పక్కన పప్పు, అందులోనే పక్కన రైస్ అయితే పెట్టానండి. టమాటా పప్పులోకి కాంబినేషన్గా అరటికాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. మార్నింగ్ అరటికాయలు అయితే వస్తే అరటికాయలు తీసుకున్నాను. అరటికాయ ఫ్రైలోకి నేనైతే చిన్నులపాయ కారం అయితే వేస్తున్నానండి. నేను ఇందులో అయితే చిన్నులపాయ, అలానే ఉప్పు, కారం, జీలకర్ర అయితే దంచుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు చిన్నులపాయ కారాన్ని అయితే అందులో వేస్తున్నాను. మా అత్తమ్మ అయితే లంచ్ అయితే చేసేసారండి. ఇంక ఇప్పుడు సంక్రాంతికి పిండి వంటలు చేసుకోవడానికి అయితే పిండి అయితే పట్టించడానికి అయితే వెళ్తున్నారు. అలానే వాటికి కావాల్సిన సరుకులు కూడా తీసుకొద్దామని అయితే వెళ్తున్నారండి. అత్తమ్మ పిండి అయితే పట్టించుకొచ్చేసారండి. అండ్ అలానే ఇక్కడ సరుకులు కూడా తీసుకొచ్చేసారు. ఇంక రేపైతే పిండి వంటలకి కావాల్సినవన్నీ తీసుకొచ్చేసారు ఈరోజే. రేపైతే ఇంక పిండి వంటలు అయితే స్టార్ట్ చేసేస్తాం. అరిసెల్లో కాతయ్య ఇది బెల్లం. అరిసెల్లోకి బెల్లం అయితే కొడుతున్నారండి. ఇంకా ఇది కొంచెం వాటర్ పోసి ఇంకా పొయ్యి మీద పెడతారు. పాకం అయితే పడతారు, ఇంకా బెల్లం పాకం అయితే అరిసెల్లోకి. మా అత్తమ్మ బెల్లం అయితే దంచుతున్నారు కదండి. ఈలోపు అరిసెల్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకుందాం. పంచదార అయితే వేస్తే ఇందులో మంచిగా గ్రైండ్ అవుతుందండి. అందుకోసం అయితే కొంచెం పంచదార అయితే వేసి మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. ఇంక ఇలా మెత్తగా పౌడర్ అయితే చేసుకోవాలి. ఇంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. నువ్వులు ఇలా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి. కొంతమందికి అరిసెలో నువ్వులు అయితే వేడి ఇష్టం ఉండదు. మేమైతే అరిసెలో నువ్వులు అయితే వేసుకొని అయితే అరిసెలు చేసుకుంటున్నాము. బెల్లం అయితే దంచుకొని ఇందులో అయితే వేసుకున్నామండి. ఇప్పుడు ఇందులోనే 1 గ్లాసు వాటర్ అయితే పోయాలి. ఇప్పుడు ఈ బెల్లాన్ని స్టవ్ మీద అయితే పెట్టుకొని కరగబెట్టుకోవాలండి. కరగబెట్టుకొని మంచిగా వడగట్టుకోవాలి. వడగట్టుకున్న తర్వాత అయితే చూపిస్తాను మీకు.
కరగబెట్టుకున్నావు కదా బెల్లం, ఇప్పుడైతే అత్తయ్య అయితే వడపోస్తున్నారు. పెట్టుకున్నాక చూడండి లాస్ట్లో ఎంత డస్ట్ అయితే వచ్చిందో. పిండి వంటలు అయితే స్టార్ట్ చేసామండి. ఇక్కడ బెల్లం పాకం అయితే పట్టుకొని పిండి అయితే కలుపుతున్నారు. ఇలా అరిసెలన్నీ అయిపోయాక అరిసెలైతే గడ్డి మీద అయితే వేసుకోవాలండి. అరిసెలకు ఆయిల్ అయితే ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటుంది. అలానే అరిసెలు కూడా మంచి టేస్ట్‌గా అయితే వస్తాయండి. పిల్లలకి పండగ వాతావరణం అయితే స్టార్ట్ అయిపోయిందండి. చూడండి గాలిపటాలు తీసుకొని అయితే ఎగరేస్తున్నారు. హేత్విక హేత్విక అరిసెలు అయితే కంప్లీట్ అయిపోయాయండి. ఇంక ఇక్కడైతే కొబ్బరి బూరెలు అయితే చేస్తున్నారు. ఫోన్లో చూసి కదా గుర్తే వాటమ్మా ఏం తాగండి తాగమ్మా చాలా అప్పుడే చల్లగా ఉన్నాయి కదా నీళ్ళు పైన. హెట్టిగా నాకు ఇస్తావా? థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.